హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పాప్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కిల్ మూవీని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా మూవీలోకి అయితే వెళ్ళిపోదాం. మూవీ ఓపెన్ అవ్వగానే కెప్టెన్ అమృత్ని అయితే చూపిస్తారు. ఆర్మీలో పనిచేస్తున్న అమృత్కి గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది. అండ్ తన పేరు వచ్చేసి వికాస్ సింగ్. ఒకరోజు వికాస్ సింగ్ వచ్చేసి నాకు ఎంగేజ్మెంట్ చేస్తున్నారు, తొందరగా వచ్చి నన్ను తీసుకెళ్ళిపోమని అమృత్కి అయితే చెప్తుంది. కానీ అమృత్ వెళ్ళేసరికి ఎంగేజ్మెంట్ అయితే జరిగిపోతుంది. ఇక్కడ నుండి వెళ్ళిపోదామని అమృత్ తుల్కాని అడగగా హోటల్లో తన ఎంగేజ్మెంట్ జరగడంతో తన ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా తన బంధువులు అక్కడే ఉన్నారని, ఇది సరైన సమయం కాదని అమృత్కి చెప్పడంతో అమృత్ తన ప్లాన్ అయితే ఆపుకుంటాడు. కట్ చేస్తే తుల్కా సీన్ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీతో ట్రైన్లో అయితే వెళ్తుంది. ఇంకా అమృత్ కూడా అదే ట్రైన్లో వెళ్తాడు కదా. అమృత్ వచ్చేసి తుల్కా సీన్ని బాత్రూంలో కలుస్తాడు. ఎక్కడున్నాడా అని కూడా పట్టించుకోకుండా తన్ని మ్యారేజ్ చేసుకోమని ప్రపోజ్ అయితే చేస్తాడు అదే బాత్రూంలో. ఇంకా ఇద్దరు పెళ్లి చేసుకొని ఢిల్లీకి వెళ్ళి హ్యాపీగా ఉందామా అనుకునే సమయంలో అనుకోకుండా ఆ ట్రైన్లో అయితే ఒక సంఘటన అయితే జరుగుతుంది. బ్రెయినీ అనే ఒక అతను తన మనుషుల్ని ఆ ట్రైన్లోకి పంపిస్తాడు. ఆ రన్నింగ్ ట్రైన్లో దొంగతనం చేయడానికి అయితే ట్రై చేస్తారు. స్టేషన్ నుండి ట్రైన్ మూవ్ అయ్యాక ట్రైన్ ఆపడానికి వీలయ్యే చైన్స్ని కట్ చేసి ట్రైన్ నుండి ఎవ్వరూ ఫోన్ చేయడానికి వీలు అవ్వకుండా సిగ్నల్ జామర్స్ని అయితే ఆన్ చేస్తారు ట్రైన్లో. ఒక్కసారిగా ఈ దొంగలందరూ వాళ్ళ దగ్గర ఉండే కత్తులతో వెపన్స్తో వాళ్ళ అక్కడ ప్యాసింజర్స్ మీద పడి దొంగతనం చేయడం అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా మన హీరోయిన్ తుల్కా సింగ్ మీద కూడా అటాక్ చేస్తూ తన మీద అసభ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ అడ్డుకోగా అప్పుడు వాళ్ళ ఫాదర్ని అయితే బాగా కొడతారు. కెప్టెన్ అమృత్ ఇంకా కెప్టెన్ వీరేష్ని కూడా ఈ దొంగలైతే దొంగతనం చేసుకుంటారు. ఆ దొంగలు అలా వెళ్ళగానే అమృత్ ఇంకా వీరేష్ వచ్చేసి తుల్కా సింగ్ ఉండే ప్లేస్లోకి అయితే కోచ్లోకి అయితే వెళ్తారు పరిగెట్టుకొని. అక్కడ బ్రెయినీ కొడుకు కత్తితో హీరోయిన్ ని బెదిరిస్తూ ఉండగా అమృత్ వచ్చేసి ఒక్కసారిగా వాళ్ళ మీద విరుచుకుపడతాడు. ఆ కొట్లాట్లో అమృత్ ఫ్రెండ్ వీరేష్ వచ్చేసి ఒక పెద్ద ఆయన్ని పొడిచి చంపేస్తాడు. ఆ పెద్ద ఆయన వచ్చేసి ఇంకెవరో కాదు, ముఠా నాయకుడైన బ్రెయినీ తమ్ముడు. అమృత్ ఇంకా వీరేష్ వచ్చేసరికి తుల్కా వాళ్ళ ఫ్యామిలీని జాగ్రత్తగా వేరే కోచ్లోకి అయితే తీసుకెళ్ళిపోతారు. అప్పుడే బ్రెయినీ వాళ్ళ కొడుకు ఇంకా చనిపోయిన తన కొడుకు రవి వాళ్ళ నాన్నని చంపినందుకు తుల్కా వాళ్ళ ఫ్యామిలీని ఇంకా అమృత్ సింగ్ని ఎలాగైనా చంపాలని వీళ్ళు వెళ్ళిన పక్క కోచ్కి అయితే చాలా కోపంతో వెళ్తారు. వాళ్ళందరి మీదకి అమృత్ ఇంకా వీరేష్ విరుచుకుపడి విపరీతంగా కొడుతూ అయితే ఉంటారు. కానీ దురదృష్టవశాత్తు ఆ గ్యాంగ్లో బ్రెయినీ కొడుకు వీరేష్ని గన్తో షూట్ చేసి తనని బంధించి తీసుకొని వెళ్ళిపోతాడు. ఈలోపు అమృత్ వాళ్ళ మనిషి అయిన రవిని బంధించి జాగ్రత్తగా ఉంచుతాడు తన దగ్గరే. కట్ చేస్తే ఒక సిగ్నల్ దగ్గర ట్రైన్ స్లో అవ్వడంతో బ్రెయినీ తన మిగతా గ్యాంగ్తో ట్రైన్లో అయితే ఎక్కుతాడు. బ్రెయినీ ట్రైన్లో చనిపోయి ఉన్న తన తమ్ముడిని చూసి విపరీతంగా బాధపడి దానికి కారణమైన వీరేష్ని విపరీతంగా కొడుతూ ఉంటాడు. వీరేష్ని చంపొద్దని వాళ్ళ దగ్గర మన మనిషి ఒకడు ఉన్నాడని బ్రెయినీ వాళ్ళ కొడుకైతే బ్రెయినీని ఆపుతాడు. వీరేష్ ఇంకా అమృత్ ఫైట్ చేసే విధానాన్ని చూస్తే వీళ్ళు తప్పకుండా ఆర్మీలో పనిచేసి ఉంటారని బ్రెయినీ వాళ్ళ కొడుకైతే బ్రెయినీతో చెప్తాడు. ఇంకా బల్దేవ్ సింగ్ ఠాకూర్ మీ తమ్ముడు చనిపోవడానికి కారణమని అయితే చెప్తాడు బ్రెయినీ వాళ్ళ కొడుకు. అండ్ ఆల్సో వాళ్ళని ఎట్టి పరిస్థితిలో కూడా వదలకూడదని బ్రెయినీకి వాళ్ళ కొడుకైతే చెప్తాడు. కట్ చేస్తే అమృత్ వచ్చేసి తన బంధించిన వ్యక్తిని ట్రైన్ డోర్కి కట్టేసి తుల్కాని సేఫ్గా ఉండమని చెప్పి తన ఫాదర్తో కలిపి పక్క కోచ్లోకి అయితే వెళ్ళమని చెప్తాడు. కానీ అప్పటికే తన చెల్లెలు అహానా అవతల వైపు వాష్రూమ్కి వెళ్ళిందని ఇంకా రాలేదని అమృత్కి అయితే చెప్తుంది. అయితే తనను జాగ్రత్తగా తీసుకొచ్చే బాధ్యత నాదే అని అమృత్ తుల్కాకి ధైర్యం చెప్పి వాళ్ళ నాన్నతో అవతల కోచ్కి అయితే పంపిస్తాడు. తుల్కా వెళ్ళేటప్పుడు రేపటి నుండి మనం భార్య భర్తలుగా బతకాలని, నువ్వు జాగ్రత్తని, ఇంకా తన చెల్లెలు అహానా అంటే తనకు చాలా ఇష్టమని, తనే తన జీవితమని, తనని ఎలాగైనా తీసుకొని రమ్మని అమృత్కి చెప్పి వెళ్ళిపోతుంది. తుల్కా వాళ్ళ ఫాదర్ ఇదంతా చూసి అయినా నా కూతురు తనకి ఎంగేజ్మెంట్ అయింది, కానీ ఈ అమృత్ ఎవడని చెప్పేసి చాలా కన్ఫ్యూజ్ అయితే అవుతాడు వాళ్ళ ఫాదర్. కట్ చేస్తే అమృత్ తుల్కా వెళ్ళిన కోచ్కి లాక్ వేసి అవతల వైపు వెళ్తూ ఉండగా తన పైన ఆ రౌడీలందరూ దాడి చేస్తారు. అమృత్ వాళ్ళతో ఫైట్ చేస్తూ ఉండగా మరోవైపు బ్రెయినీ వీరేష్ని చంపడానికి ట్రై చేస్తూ ఉండగా ఆ పక్కనే ఉన్న కొంతమంది పిల్లలు ఆ బ్రెయినీ మీద దాడి చేస్తూ ఉండగా బ్రెయినీ మనిషి ఒకడు ఆ పిల్లవాడిని ఘోరంగా చంపేస్తూ ఉంటాడు. వీరేష్ కూడా తన చేతులకి కాలుకి ఉన్న కట్లను విడిపించుకొని అక్కడుండే వాళ్ళతో ఫైట్ చేయడం అయితే స్టార్ట్ చేస్తాడు. బ్రెయినీ మనుషులు అక్కడుండే ఆరిఫ్ అనే పిల్లవాడిని చంపేయడంతో అమృత్ చూసి షాక్ అయిపోతాడు. కానీ వెనకాతలే ఒక బ్రెయినీ మనిషి వచ్చి అమృత్ని ఆల్మోస్ట్ చంపబోతాడు. కానీ అమృత్ వచ్చేసరికి ఎలాగో ఒకలాగా తప్పించుకుంటాడు. అక్కడే గాయాలతో పడి ఉన్న వీరేష్ని అమృత్ కలిసి
మనం అనుకున్న దానికన్నా ఇది పెద్ద సమస్య అవుతుందని ఇద్దరు ఏం చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఈలోపు ట్రైన్ పైనుండి బ్రెయినీ కొడుకు అవతల కోచ్లోకి వెళ్ళి బంధించి ఉన్న రవిని అయితే కాపాడతాడు. కానీ అక్కడే ఉన్న తులక ఇంకా వాళ్ళ ఫాదర్ బ్రెయినీ కొడుకుని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటే అతను వచ్చేసి తులకని రేప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అమృత వచ్చేసరికి ఆ పక్కన ఉన్న షటర్ని వెత్తి అమృత ఉన్న దగ్గరికి పరిగెత్తుకొని వెళ్తుంది. తులక కోసం బ్రెయినీ కొడుకు చేతిలో కత్తి పెట్టుకొని పరిగెట్టుకొని వస్తూ ఉంటాడు. తులక వచ్చేసి అమృత దగ్గరికి ఆల్మోస్ట్ చేరుకోబోయే లోపే ఆ బ్రెయినీ కొడుకు తనని ఆపడంతో తన దగ్గర ఉండే కత్తితో తన మీదకి దాడి చేస్తుంది. అతనికి బాగా కోపం వచ్చి తన దగ్గర ఉండే కత్తి తీసుకొని తుల్కని చాలా ఘోరంగా అయితే చంపేస్తాడు. తుల్కని కత్తితో పడవడం దూరం నుండి అమృత్ చూసి చాలా షాక్ అయితే అవుతాడు. తనని కాపాడడానికి రావాలని ఎంత ప్రయత్నించినా అక్కడుండే వాళ్ళు అమృత్ని ఒక రాడ్తో కొట్టి ఆపేస్తారు. ఇక్కడ తుల్క వచ్చేసరికి చనిపోతుంది. తుల్క చనిపోవడంతో అమృత్ అయితే ఒక సైకోలా మారిపోతాడు. తన ప్రాణాన్ని ఇంకా లెక్క చేయకుండా ఏం జరిగినా పర్వాలేదని అన్నిటికీ తెగించేస్తాడు. అక్కడుండే వాళ్ళని ఘోరాతి ఘోరంగా చంపుకుంటూ అక్కడ చనిపోయే ఒక్కొక్క వాళ్ళ చావు చూస్తూ ఉంటే అక్కడుండే ఒక పిల్లవాడికి వికారంతో వాంతు కూడా వచ్చేస్తుంది. అమృత్ వచ్చేసరికి అంత ఘోరంగా అయితే చంపుకుంటూ వెళ్తాడు. అక్కడే ఉన్న తులక వాళ్ళ ఫాదర్ కూడా అమృత్ని చూసి భయపడిపోతాడు. కట్ చేస్తే బ్రెయినీ కొడుకు రవిని కాపాడి బ్రెయినీ దగ్గరికి తీసుకొని వచ్చి ఆ ఇద్దరు కమాండోస్ మన వాళ్ళిద్దరిని చంపేశాడని బ్రెయినీకి అయితే చెప్తాడు బ్రెయినీ కొడుకు. ఇంకా బ్రెయినీ వచ్చేసరికి షాక్ అయిపోతాడు. మన వాళ్ళందరూ చనిపోవడం ఏంటి, వాళ్ళందరూ మన ఫ్యామిలీ, వాళ్ళని ఎలా విడిచి వచ్చావని, అసలు నువ్వు ఆ అమ్మాయిని ఎందుకు చంపావని వాళ్ళ కొడుకు పీక మీద అయితే కత్తి పెడతాడు బ్రెయినీ. తను నా మాట వినలేదు అందుకే చంపేశానని చాలా వెటకరంగా వాళ్ళ నాన్నకైతే సమాధానం చెప్తాడు. అసలు ఆ దొంగతనం ఎటువంటి ప్రాణహాని లేకుండా జరగాల్సిందని, కానీ కేవలం ఆ బ్రెయినీ కొడుకు వల్లే ఇదంతా జరిగింది. కానీ అప్పటికి ఆ బ్రెయినీ కొడుకు అస్సలు మాట వినడు. ఈ రాబరీలో ఇంతమంది మన వాళ్ళందరూ చనిపోయారు. తులక వాళ్ళ ఫాదర్ అయిన బరగడ్ సింగ్ ఠాకూర్ ఫ్యామిలీని మనం కిడ్నాప్ చేస్తామని, కిడ్నాప్ చేసి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుందామని, ఎందుకంటే ఆ ఠాకూర్ వచ్చేసి పెద్ద ట్రాన్స్పోర్ట్కి యజమానని వాళ్ళ నాన్న బ్రెయినీకి అయితే చెప్తాడు. ఇంతమంది మన వాళ్ళు చనిపోయినా నీకు బుద్ధి రాలేదా అని. బ్రెయినీ ఈ పనికి అస్సలు ఒప్పుకోడు. అసలు మన వాళ్ళు చనిపోవడానికి కారణం ఆ ఠాకూర్ వల్లే అని, వాళ్ళ ఫ్యామిలీని ఇంకా ఆ ఇద్దరు కమాండోస్ని ఎలా అయినా చంపాలని బ్రెయినీ కొడుకు అవతల కోచ్లో ఉన్న వాళ్ళందరినీ కొట్టుకుంటూ వెళ్తాడు. ఆ ఇద్దరు కమాండోస్ ఎక్కడ అని చెప్పేసి వాళ్ళందరినీ చిత్రహింసలు పెడుతూ ఉంటాడు. అప్పుడు అక్కడుండే కొంతమంది ప్యాసింజర్స్ పరిగెత్తుకొని వెళ్ళి అమృత్కి నీకోసం బ్రెయినీ కొడుకు వెతుకుతున్నాడని చెప్పేసి చెప్తారు. కానీ అక్కడికి వచ్చే ప్యాసింజర్స్ లో ఇద్దరు బ్రెయినీ మనుషులే ఉంటారు. అక్కడుండే ప్యాసింజర్స్ మీద వాళ్ళిద్దరూ చంపడానికి ట్రై చేస్తూ ఉంటారు. అమృత్ వాళ్ళిద్దరిని కొట్టి ఒకరిని ట్రైన్లో నుండి బయటికి తోసేసి మిగిలిన ఇంకొకరిని నేను వస్తున్నానని చెప్పు, వాళ్ళ చావు నా చేతుల్లో అని చెప్పమని వాళ్ళని వాళ్ళ గ్యాంగ్ దగ్గరికి అయితే పంపించేస్తాడు. అతను పరిగెట్టుకుంటూ వెళ్ళి వాళ్ళ గ్యాంగ్ దగ్గర దెబ్బలతో ఉన్న వీడిని చూసి చాలా కంగారు పడిపోతారు. ఆ కమాండో నీకోసం వస్తున్నాడని చెప్పి బ్రెయినీ కొడుకు ఫనీకి హెచ్చరిస్తాడు. ఇంకా నొప్పి తట్టుకోలేక వాడు కూడా చనిపోతాడు. దాంతో అక్కడ ఉండే వాళ్ళందరూ చాలా భయపడిపోతారు. మేము ఇంకా మీతో కలిసి ఫైట్ చేయలేమని చెప్పి మేము ట్రైన్ దిగేస్తామని చెప్పి భయపడుతూ ఉండడంతో బ్రెయిన్ కొడుకైన ఫనీ వాళ్ళందరితో తగు పడతాడు. ఇంతలోనే బ్రెయిన్ అక్కడికి వచ్చి మీరు ఇప్పుడు భయపడి ట్రైన్ దిగేసిన అక్కడ బలీడో ఠాకూర్ ఉన్నాడని, అతను చాలా ధనవంతుడని, అతను ఈ ట్రైన్ దిగి వెళ్ళాడంటే ప్రతి ఒక్కరిని వెతికించి చంపేస్తాడని, ఖచ్చితంగా మనం వాళ్ళని చంపే వెళ్ళాలని బ్రెయినీ వాళ్ళందరికీ చెప్పడంతో వాళ్ళందరూ ఫైట్ చేయడానికైతే ఒప్పుకుంటారు. ఈలోపు మన సోల్జర్ అమృత్ తన ఒంటికైన గాయాలకి ఫస్ట్ ఎయిడ్ చేసుకొని ఆ రౌడీల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంతలో ఆ ఫనీ గ్యాంగ్ అంతా లాక్ తీసి కోచ్లోకి రాగా అక్కడ ఫనీ ప్రతి ఒక్కరిని, అక్కడ అమృత్ చంపేసిన ప్రతి ఒక్కరిని బ్లాంకెట్లో కట్టి వేలాడదీసి ఉంటాడు. ఆ దృశ్యాన్ని చూసిన రౌడీలందరికీ ప్రతి ఒక్కరికి వచ్చపడుతుంది. ఇంకా బ్రెయినీకి కూడా ఏం చెయ్యాలని తెలియదు. తన కొడుకు యొక్క తిక్క ఆలోచన వల్లే ఇంత ఘోరం జరిగిందని తన కొడుకునైతే బాగా తిడతాడు. ఇంకపై నువ్వు ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని చెప్తే తన కొడుకు అస్సలు మాట వినడు. కట్ చేస్తే వీరేశంకర్ ఠాకూర్ కలిసి ట్రైన్లో డోర్ దగ్గర నేరుగా స్టేషన్ వచ్చినప్పుడు కొన్ని బట్టల్ని తగలబెట్టి మంటలు పుట్టిస్తాడు. స్టేషన్ దగ్గర ఉండే ఒక అతను ఆ మంటలను చూసి ఆ ట్రైన్లో ఉండే టీసీకి అయితే కాల్ చేస్తాడు. ట్రైన్ మొదటి పెట్టిలో ఉండే టీసీ
ఇద్దరు పోలీసుల్ని తీసుకొని చివరి బోగిలోకి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉండగా డోర్ అయితే లాక్ చేసి ఉంటుంది. లాక్ ఎవరు వేశారా అని చెప్పేసి పోలీసులు కంగారు పడుతూ లాక్ ఓపెన్ చేసుకుని వెళ్ళి చూడగా అక్కడ చాలా మంది చనిపోయి ఉండడం చూసి ఇంకా గాయాలతో ఉన్న వీరేష్ని, ఠాకూర్ని ఆ పోలీసులు ఇంకా టీసీ అయితే కలుస్తారు. జరిగిందంతా తెలిసి పోలీసులు కూడా చాలా అలర్ట్ అవుతారు. బ్రెయినీ అవతల బోగికి వెళ్ళి ఠాకూర్ని చంపాలని చూడగా అవతల వైపు షట్టర్ అయితే లాక్ చేసి ఉంటుంది. ట్రైన్ స్లో అవ్వగానే అవతల కోచ్లోకి వెళ్ళి ఠాకూర్ని చంపేయమని బ్రెయినీ అయితే తన కొడుకు ఫనీకి అయితే చెప్తాడు. ట్రైన్ స్లో అవగానే వాళ్ళందరూ అవతల కోచ్కి వెళ్తుండగా పోలీసులు వాళ్ళ మీద అయితే ఫైర్ చేస్తారు. ఫనీ ఎలాగో తప్పించుకుని అవతల చెట్ల మీదకైతే దూకేస్తాడు. దీంతో బ్రెయినీకి ఈ A1 A2 కోచ్ల్లో జరిగిన గందరగోళం అంతా పోలీసులకి తెలిసిపోయిందని అర్థమవుతుంది. ఇంకా ఫనీ వచ్చేసి పరిగెట్టుకొని వచ్చి ట్రైన్ వెనక భాగంలో అయితే వెక్కుతాడు. బ్రెయినీకి పోలీసులకి ఈ విషయం తెలిసిందంటే ఖచ్చితంగా వాళ్ళు పోలీస్ ఫోర్స్కి అయితే ఇన్ఫార్మ్ చేసి ఉంటారని అక్కడ ఉండే ఇద్దరు ప్యాసింజర్స్ని అద్దం పెట్టుకొని ముందుకు వెళ్ళడానికి అయితే ట్రై చేస్తాడు. వాళ్ళలో ఒక అమ్మాయి తులిక వాళ్ళ చెల్లి కూడా ఉంటుంది. తన పేరు వచ్చేసి అహానా. ట్రైన్లో అమృత్తో కొంతమంది లేడీ ప్యాసింజర్స్ కూడా కలిసి అక్కడుండే రౌడీలందరినీ చంపుకుంటూ వెళ్తారు. అక్కడ నుండి ఒక రౌడీ తప్పించుకొని వెళ్ళి వాళ్ళ గ్యాంగ్లో ఒకనొక వ్యక్తి మెయిన్ వ్యక్తి అయిన సిద్ధిని ఘోరంగా చంపేశారని వాళ్ళ గ్యాంగ్ అయితే చెప్తాడు. యాక్చువల్గా ఆ లేడీ ప్యాసింజర్స్ అందరూ కలిసి సిద్ధి తల మీద సుత్తితో కొట్టి చాలా ఘోరంగా అయితే చంపేస్తారు. దీంతో అక్కడుండే వాళ్ళందరూ చాలా భయపడి ఈ ట్రైన్ దిగి వెళ్ళిపోదామని చెప్పి బ్రెయినీకి అయితే చెప్తారు. కానీ బ్రెయినీ వచ్చేసి వాళ్ళ మాటలు వినకుండా ఠాకూర్ని ఇంకా కమాండర్ని ఎలా అయినా చంపాలని చెప్పి ఆ ప్యాసింజర్స్ని అడ్డం పెట్టుకుని వెళ్తూ ఉంటాడు. వాళ్ళు కూడా చేసేదేమీ లేక బ్రెయినీని ఫాలో అవుతూ వెళ్తారు. ఇంతలోపు ఇంకో వైపు నుండి అహానా ఇంకా కొంతమంది ప్యాసింజర్స్ని పోలీసులు కాపాడి వాళ్ళ ఫాదర్ దగ్గరికి అయితే తీసుకొని వస్తారు. ఇంకో వైపు నుండి ఫనీ వచ్చి ఆ పోలీస్ ఇద్దరిని అయితే చంపేస్తాడు. ఠాకూర్ దగ్గర తన కూతురు అహానాను చూసి నీకు ఇంకో కూతురు ఉందా? నీ పెద్ద కూతుర్ని చంపేశాను, ఇప్పుడు ఈ కూతుర్ని ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి ఫనీ బెదిరిస్తూ ఉండగా అహానా తన అక్క చనిపోయిందని చెప్పి చాలా బాధపడుతుంది. ఠాకూర్ని ఇంకా తన కూతుర్ని చంపడానికి ఫనీ వస్తూ ఉండగా అక్కడే ఉన్న అమృత్ ఫ్రెండ్ అయిన వీరేష్, కెప్టెన్ వీరేష్ ఫనీకి అడ్డుపడతాడు. ఫనీ ఎంత ట్రై చేస్తున్నా అప్పటికే గాయపడి ఉన్న కెప్టెన్ వీరేష్ ఏమాత్రం లెక్క చేయకుండా ఫనీ మనుషులందరినీ చంపేస్తాడు. కానీ దురదృష్టవశాత్తు గాయాలతో వీక్ అయిన వీరేష్ని ఫనీ అయితే చంపేస్తాడు. అక్కడుండే ప్యాసింజర్స్ని చంపేస్తామని భయపించడంతో అమృత్ కూడా ఆ రౌడీలకి అయితే లొంగిపోతాడు. అమృత్ని తన ఫ్రెండ్ వీరేష్ దగ్గరికి తీసుకొని వెళ్లడంతో తన ప్రాణ స్నేహితుడు చనిపోవడం చూసి కుప్పకూలిపోతాడు. చనిపోయే ముందు నీ పేరు తెలుసుకోవాలని చెప్పి ఫనీ అయితే అమృత్ని అడుగుతాడు. ఈలోక అక్కడున్న బెనీ వచ్చి ఇంకా చంపకుండా ఏం చేస్తున్నావని అక్కడుండే ఠాకూర్ని చూసి ముందు నువ్వు చంపాల్సింది ఠాకూర్నని ఠాకూర్ని చంపడానికైతే వెళ్తూ ఉంటాడు. కానీ ఫనీ వచ్చేసి దానికి ఒప్పుకోడు. ఎందుకంటే ఠాకూర్ని కిడ్నాప్ చేసి అతని ద్వారా డబ్బు సంపాదించాలని నీ అయితే ప్లాన్ చేస్తాడు. అందుకే వాళ్ళ నాన్న బెనీని అయితే ఆపుతాడు. ఈ గందరగోళంలో అమృత్ అక్కడుండే కత్తితో అక్కడుండే వ్యక్తుల్ని చంపేసి ఆ బెనీని చాలా ఘోరంగా పొడిచి చంపేస్తాడు. అంతటితో ఆగకుండా అతని నోట్లో ఆల్కహాల్ వేసి నిప్పు అంటించడంతో బ్రతికి ఉండగానే ఆ బెనీ తల చాలా కారంగా కాలిపోతూ చాలా ఘోరంగా అయితే చనిపోతాడు. అక్కడే ఉన్న ఫనీ వాళ్ళ నాన్న తల కాలిపోవడం చూసి ఆ నిప్పు ఆర్పడానికి ఎంత ట్రై చేసినా తన వల్ల వీలవ్వదు. చాలా చిత్రహింసలు పడి వాళ్ళ నాన్న చనిపోవడంతో అది చూసిన ఫనీ తట్టుకోలేకపోతాడు. అమృత్ అక్కడున్న సుత్తి తీసుకొని ఒక్కొక్కరిని చంపుకుంటూ వాళ్ళ గ్యాంగ్లో ఫనీ తప్ప ఇంకెవ్వరూ మిగలకుండా అందరినీ చంపేస్తాడు. అక్కడ పడిపోయి ఉన్న వాళ్ళ శవాలను చూస్తూ ఫనీ షాక్లోకి అయితే వెళ్ళిపోతాడు. అక్కడే ప్రాణాలతో కొట్టుకుంటున్న ఆ రౌడీల్ని అమృత్ చాలా ఘోరంగా పొడిచి చంపేస్తూ ఉంటాడు. ఫనీకి వచ్చేసి అది చూసి కాళ్ళల్లో వణుకు స్టార్ట్ అవుతుంది. అమృత్ కళ్ళ ముందే తన గర్ల్ ఫ్రెండ్ తునికాని చాలా ఘోరంగా చంపడంతో అమృత్ ఈ విధంగా అన్నిటికీ తెగించి రౌడీల్ని అయితే చంపుతూ ఉంటాడు. ఫనీ తన చేతుల్లో 2 కత్తుల్ని పట్టుకొని అమృత్ మీద దాడికి రాగానే అమృత్ ఎంత ట్రై చేసినా ఆ 2 కత్తులతో ఫనీ అయితే డైరెక్ట్గా చంపేయబోతాడు. ఆల్మోస్ట్ చనిపోబోతున్న అమృత్ అయితే తులుకాని చంపిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటాడు. వెంటనే అక్కడుండే ఒక సుత్తితో ఫనీని ఘోరంగా చంపుతాడు. తనకి వెంటనే చావు రాకూడదని చెప్పేసి ముందు తన కాలుని, తర్వాత తన చేతుల్ని, ఆ తర్వాత తన టెస్టికల్స్ని కూడా చాలా ఘోరంగా సుత్తుతో అయితే కొడుతూ ఉంటాడు. చివరికి ఫనీ అయితే చాలా ఘోరంగా చనిపోతాడు. ఫైనల్గా తులుకాకి ఇచ్చిన మాట ప్రకారం తన చెల్లి అహానాని కాపాడి
తన ఫాదర్ ఠాకూర్కి అయితే చాలా జాగ్రత్తగా అప్పచెప్తాడు. ఫైనల్గా ట్రైన్ అయితే స్టేషన్లో ఆగుతుంది. మిలిటరీ ఫోర్స్ మొత్తం అక్కడికి వస్తుంది. కానీ మన కెప్టెన్ అమృత్ అయితే మొత్తం రౌడీలందరినీ ఖతం చేసేస్తాడు. ఇంతటితో ఈ మూవీ అయితే ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించింది అనే విషయాన్ని నాతో తప్పకుండా కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ, జై హింద్.